చివరిగా నిరాశలో ఉన్నటువంటి మీ అభిమానులకి, మీ కార్యకర్తలకి నేను అంటలేదు, అభిమానులు, ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే దేని గురించి? మీకు రాబోయే మీ నెక్స్ట్ ప్రమోషన్ గురించి 29లో మీరు పోటీ చేయాలని చెప్పదలుచుకున్నారా, లేకపోతే మనం ఇలాగే కలిసి ఇలాగే వెళ్ళిపోదాం, ఇక్కడతోటే నేను రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పదలుచుకున్నారు? ఏంటి వాళ్ళకి, అంటే వాళ్ళకి ఏం విధంగా భరోసా ఇస్తున్నారు మీ రాజకీయ భవిష్యత్తు? అంటే రిటైర్మెంట్ అనేది కాదు, కానీ మీకు ఇందా చెప్పాను, నేను ఒక పార్టీలో ఉన్నాం, ఆ పార్టీ అధిష్టాన్ని మనం గౌరవిస్తాం. ఆ పార్టీ అధిష్టాన్ని గౌరవించినప్పుడు ఆ పార్టీ ఏదైనా ఇస్తుంది. మీకు ఒక విషయం చెప్పనా, అసలు ఈరోజు ఈ యొక్క పార్టీ ప్రెసిడెంట్ కంటే ముందు నేను అడిగింది స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అడిగాను. ఓహో, ఎనీ కార్పొరేషన్ ఏదైనా. దానికి ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు, ఆయన 5-6 లెటర్లు ఇచ్చారు. మంత్రి గారు సపోర్ట్ చేశారు, మంత్రి గారు కూడా 5-6 లెటర్లు సీఎం గారికి ఇచ్చారు, లోకేష్ గారికి ఇచ్చారు. ఇది అప్పుడు 1 year జరుగుతుంది. ఇంచుమించు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 6 months నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు మంచి పట్టు పెట్టారు, సుభాష్ గారు మంచి పట్టు పెట్టారు. ఎనీ కార్పొరేషన్ పేరు పెట్టాల, ఎనీ కార్పొరేషన్ చెప్పి నేను కూడా అదే అడిగాను, వారు కూడా అదే చెప్పారు. సరే, అంటే కార్పొరేషను అంటే ఏంటంటే నాకుండి ఇబ్బందులు పెట్టి కార్పొరేషన్ అయితే ఏదో మనకి నెలకి ఏదో శాలరీ కింద ఉంటుంది, మనకి ఏదో మనకి ఇబ్బంది లేకుండా పోద్దని అది ఒక ఆలోచన. మీకు అర్థమైందా? ఇంకా నాకున్న పరిస్థితిని బట్టి కార్పొరేషన్ అయితే మనకు బాగుంటుంది. కార్పొరేషన్ తినేద్దామని కాదు, కార్పొరేషన్ అయితే నెలకి 2 లక్షలు 3 లక్షలు ఏదో జీతం ఉంటుంది, అది మనకు మెయింటెనెన్స్కి హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. అంటే ప్రస్తుతం అంటే మన ఆ యొక్క ఫైనాన్షియల్గా ఇబ్బంది మనకు ఉండదు అని ఆలోచన అడిగి, ఇంకా లాస్ట్కి వచ్చినట్టు మళ్ళీ ఏమైందంటే సుభాష్ గారు, మా ఎమ్మెల్యే గారు, మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండాలి సాయి గారు, మీరు తప్పదని చెప్పిన వాళ్ళిద్దరి మాట మీ ఇష్టం. ఎందుకంటే ఇంకా వాళ్ళిద్దరి మాట నేను తీసేస్తే లేదు, నా కోసం వాళ్ళు ప్రయత్నం చేసిన, నా కోసం కష్టం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి మాట, మంత్రి గారి మాట నేను జవదాటేది లేదు. మనకి టీడీపీ నుంచి ఎందుకు వచ్చేసి చెప్పి అడిగారు. తర్వాత టీడీపీ నుంచి వచ్చిన నాకు చాలా ఒత్తిడి వచ్చింది. టీడీపీ నుంచి కాదు, వైఎస్ఆర్ నుంచి ఎందుకు వచ్చేసి అడిగారు మీరు టీడీపీ. అవునండి. వచ్చిన తర్వాత చాలా ఒత్తిడి వచ్చింది వైఎస్ఆర్ నుంచి. మీకు ఐడియా ఉండదు, నాగరాజ్ అడిగాడు, ఇక్కడే ఈ తోట ఎలిపేటకి అడిగారు, ఇక్కడే జగన్ గారు. అంటే గవర్నమెంట్ వచ్చిన విత్ ఇన్ ద 6 months ఇక్కడ ఫిషర్మెన్స్ కి చెక్లు ఇవ్వడం కోసం వచ్చాడు సీఎం హోదాలో. అవునండి, వచ్చారు కోమానపల్లి వచ్చినప్పుడు ఎలిపేట ఇక్కడ ఇచ్చారు, ఎలిపేట ఇక్కడ మా తోటలోనే ఇచ్చారు. వచ్చినప్పుడు ఉదయం డిప్యూటీ సీఎం బోస్ గారు పొద్దున వచ్చాడు మా ఇంటికి. వచ్చి అంటే పొద్దునే బ్రేక్ఫాస్ట్కి వచ్చేదని చెప్పి అన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేశారు, కూర్చున్న తర్వాత 1 గంట కూర్చున్నట్టు ఫోన్ వచ్చింది, ఇలా హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందని. అయితే గబగబా నన్ను బట్టలు వేసుకోమన్నాడు. ఎందుకన్నాను, జగన్ గారు వస్తున్నారు, నేను రాను. మీరు మీ గుమ్మ ముందు వచ్చినా సార్ ఇక్కడ నేను రాను. బోస్కర్ ఇక్కడికి వచ్చాడు, ఇదే రూమ్ లో కూర్చున్నాం, నేను రాను, మీరు నా గురువే. నేను ఇంకోటి ఏంటంటే నాకు రాజకీయంగా బత్తెన సుబ్బారావు గారు అయిపోయిన తర్వాత బోస్ గారు ఫాలోవర్ నేను. మీరు ఇందాక ఒక మాట అడిగారు, జగన్ గారికి మీ మీద అంత ఇష్టత ఎందుకు వచ్చింది అని చెప్పనా? అడిగారు కానీ మీరు కంటిన్యూషన్ చేయలేదు దాన్ని. చెప్పనా? జగన్ గారికి నా మీద అంత ఇష్టత రావటానికి కారణం గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉందనగా బోస్ గారు రిజైన్ చేసి రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ గారు వెనక్కి వెళ్ళిపోయాడు. అవునండి, అవునా? 3 సంవత్సరాలు మంత్రి పదవి రిజైన్ చేశాడు, ఆయన త్యాగం చేశాడు కదా. అప్పుడు నేను బోస్ గారు ఫాలోవర్ని. అప్పుడు బోస్ గారు నాకు ఫోన్ చేశారు, సాయి గారు ఏంటి మరి ఇలాగా రాజశేఖర రెడ్డి గారు పోయారు కదా, జగన్ గారు మరి ఇది పరిస్థితి, మనం మరి ఆ ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ వేరు, నేను జగన్ గారితో ఉంటాను, మీ పరిస్థితి మీ ఇష్టం, నేను మీతో ఉంటాను, నేను మీతో ఉంటాను. అలాగే ఆయనతో పాటు ఆ రోజు వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన 8 మాసాలకు 9 మాసాలకు జగన్ గారు పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనౌన్స్ చేశాడు. అది మేము వెళ్ళేటప్పుడు పార్టీ లేదు. అంటే అక్కడ ఏంటి ఇండికేషను, పార్టీ కోసం పదవి కోసం బోసు నేను వెళ్ళా, జగన్ కోసం వెళ్ళాం, అంతే కదా. మేము వెళ్ళే రోజుకి పార్టీ పెట్టుంటే టికెట్ ఆశించి వెళ్ళేది అనుకోవచ్చు, అంతే. అది కాదు, పార్టీ పెట్టలా. అవునండి, ఆయన ఆపదలో ఉండటం చెప్పి బోస్ గారు అన్నారు, బోస్ గారితో పాటు వెళ్ళిపోయాం. అది
అంటే నేను నా వెనకాల ఎవరు లేనప్పుడు బోసాన్నతో పాటు సాయన్న వచ్చాడు, అది ఆ ఫీలింగ్ ఆయనకి. సో ఆ విధంగా మీ ఇద్దరికి బాండింగ్ బాగా మామూలు అటాచ్మెంట్ కదా జగన్ గారికి. ఫోన్లో మాట్లాడతాడు. ఇప్పుడు ఏమైనా ఉందండి? ఇంకా చచ్చే అంటే పనే ఉంది మనకి. అంటే చిచ్చేంటి ఇంకో ఉద్దేశం కాదు. మనం ఒక పార్టీలో ఉన్నాం, ఒక పార్టీలో ఉన్నాడు, మనం ఆ పార్టీలో మనం కొనసాగుతుంది తప్ప మళ్ళీ వేరే పార్టీ మనం మాట్లాడి. ఆయన మామూలుగా ఏదన్నా వ్యక్తిగతంగా అది వేరు, కానీ మళ్ళీ ఇంకా ఆయన ఇప్పుడు నాకు ఫోన్ చేయలేదు. కానీ ఫోన్ చేశాడు ఎప్పుడు చెప్తున్నా అదే వచ్చాను. ఇప్పుడు హెలికాప్టర్ దిగారు కదా, దిగిన తర్వాత బోస్ గారు వచ్చారు, బలవంతంగా తీసుకెళ్లారు. నేను రానన్నా దండం పెట్టిన తీసుకెళ్లారు. సరే తీసుకెళ్ళారు, ఇలాగే వెళ్తున్నాను కదా, సెలవు పట్టుకెళ్ళి కప్పేసాను జగన్కి. హెలికాప్టర్ పక్కనే మన ఆయన ఇలాగ దాదా గ్రేట్ సాయన దాదా అన్నాడు. ఇలాగ అన్నాడు, కౌగులించుకున్నాడు ఆయన. కౌగులించుకున్నాడు, ఏంటి సాయన ఎలా ఉన్నాను? ఫైన్ అన్నాను. ఇదే మా ఇల్లు, ఇదా దగ్గరగా ఉందే అన్నాడు. అంతే, 2 డైలాగ్. థర్డ్ డైలాగ్ ఏంటంటే కారిక్ అన్నాడు. మిమ్మల్ని కారిక్ అన్నాడు సీఎం హోదాలో. ఓకే, నేను స్టన్ అయిపోయాను కానీ నిలబడ్డాను. మళ్ళీ సెకండ్ ట్రిప్ కారిక్ అన్నాడు, నేను మాట్లాడలా. మళ్ళీ థర్డ్ ట్రిప్ కేఎన్ అని పిలిచాడు. కేఎన్ అంటే నాగేశ్వర రెడ్డి, ఆయన పిఏ. సాయన తీసుకెళ్ళి కారు ఎక్కించి అన్నాడు. ఇంకా వ్యవహారం ముదిరిపోతుందని చెప్పి ఇప్పుడు జస్ట్ బాగా క్లోజ్ గడ్డం పట్టుకున్నాను. అన్న ఇది కరెక్ట్ కదా, నేను తర్వాత వస్తానులే. ఇప్పుడు నేను ఒక్కరినో చేంజ్ చేస్తే ఏదో చెప్పి తప్పించుకోవాలి కదా. ఇప్పుడు నేను ఒక్కరినే చేంజ్ చేస్తాను, తర్వాత నీతో మాట్లాడతా. ఓకే సాయన్న అలాగే అని మళ్ళా కేఎన్ అని పిలిచి నాగేశ్వర రెడ్డిని పిలిచి సాయన్న హైదరాబాద్ వస్తానన్నాడు, ఎప్పుడు వస్తా నాకు అపాయింట్మెంట్ పెట్టన్నాడు. అంటే అంత ప్రిఫరెన్స్ అండి బాగా వెళ్ళాల. చాలా నాకు సుదర్శన్ బాబు పోతే చాలా ఒత్తిడి తెచ్చాడు. సాయన్న తీసుకొచ్చేయండి, సాయన్న తీసుకొచ్చేయండి, సాయం అంటే మనం బయటకు వచ్చేసిన తర్వాత మన వాల్యూ బాగా తెలిసింది ఆయనకి. పాదయాత్ర పెట్టారు ఇక్కడ, పాదయాత్ర సక్సెస్ అవ్వాలా. ఆయన పాదయాత్ర పెట్టి ముమ్మడి నియోజకవర్గం సక్సెస్ అవ్వాలా. అప్పటి నుంచి ఇంక సాయన్న సుదర్శన్ బాబు గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు. మీకు ఒక్క విషయం, చిన్న విషయం, ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇంకా జిల్లాలో ఉన్నాడు ఆయన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాదు, ఇంకా జిల్లాలో ఉన్నాడు జగన్ గారు. ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మన చిట్రాజు గారి ఇంటి దగ్గర స్టే చేశారు. మాజీ ఎంపీపీ చిట్రాజు గారి ఇంటి దగ్గర. చిట్రాజు గారు ఫోన్ చేశారు నాకు, ఏంటి సాయి ఎలా ఉన్నా, ఏంటి భర్తని చెప్పి అంత బాగా చెప్పని మాట్లాడుతూ అలాగే పట్టుకెళ్ళి ఇదిగో సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఇచ్చాడు. పోనీ సుబ్బారెడ్డి గారు మాట్లాడతాడు ముందు నాకు చెప్పలా. మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో సుబ్బారెడ్డి గారు మాట్లాడతాడు. అంటే సుబ్బారెడ్డి గారు బాగా క్లోజ్ నాకు, ఆయన కూడా బాగా డెడ్ క్లోజ్. నన్ను సాయి అని కూడా, ఆయన సాయి గారు అని కూడా కాదు, సుబ్బారెడ్డి గారు అంత క్లోజ్. అలాగే సార్, వైఎస్ఆర్ కుటుంబం అంతా మీతో మంచి రిలేషన్షిప్. మరి అటువంటప్పుడు రేపొద్దున 29లో వాళ్ళు రండి సాయన్న మీకు ఎక్కడో చోట అకౌంట్ చేస్తాం అంటే మీరు ఏం చేస్తారు? నాకు పని లేదు, ఓపెన్గా ఖచ్చితంగా చెప్తారా? నేను ఒకటే చెప్తున్నా, అదే మీరు ఇన్సిడెంట్ ఏం అర్థం చేసుకున్నారు? ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ హెలికాప్టర్ దగ్గర ఆ రోజుని జగన్ గారు రమ్మని వెళ్ళి వేళ గుర్తు ఎక్కడ ఉన్నాం. 5 నెలలు 6 నెలలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత 5 నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆయన. అప్పుడు వెళ్ళుంటే ఎంతో ఫవర్ ఇవ్వాలి, ఎక్కడో పెట్టిన ఆయన. మరి అదే ఇన్సిడెంట్ చెప్పాను కదా, వెళ్ళలేదే. ఒకసారి స్వయాన జగన్మోహన్ సీఎం హోదాలో వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు. అలా రేపు టికెట్ ఇస్తానంటే మొత్తం నాకు పనే ఉంది. నాకు ఒకటండి, తప్ప ఒప్ప కష్టమా నష్టమా ఒక స్టెప్ తీసుకున్నాను. ఇంకా స్టెప్ నాకు బుచ్చిబాబు చంద్రబాబు అంతేనా? బుచ్చిబాబు చంద్రబాబు, ఇద్దరు బాబులు అంతే. బుచ్చిబాబు చంద్రబాబు, అలాగే మంత్రి గారు సుభాష్ గారు. ఓకేదా? ఎందుకంటే నాకు సుభాష్ కూడా నాకు వెరీ లైక్ సుభాష్. ఎందుకంటే ఒక కరిష్మా ఉండి ఒక ఇదిగా ఉండి వెళ్ళే వ్యక్తి. విమర్శలు వస్తాయి, ఎంత ఎటువంటి వాళ్ళకైనా విమర్శలు వస్తూ ఉంటాయి, అది వేరు, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.